తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ప్రకంపనలో ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీని కుదిపేస్తున్నాయి. దశాబ్దాల పాటు కొనసాగిన డీఎంకే కాంగ్రెస్ మైత్రికి అధికారికంగా తెరపడింది. లోక్సభలో తమ ఎంపీల సీటింగ్ స్థానాలు మార్చాలని కాంగ్రెస్ సభ్యుల పక్కన తాము కూర్చోలేమని డీఎంకే ఎంపీ కనిమొళి ఏకంగా స్పీకర్కు లేఖ రాయటం జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. తమిళనాడులో దళపతి విజయ్ ప్రభుత్వ ఏర్పాటు కాంగ్రెస్ మద్దతు పలకడం తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీ వేదికగా హస్తం పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా డీఎంకే తీసుకున్న ఈ నిర్ణయం జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు కోలుకులేని దెబ్బని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాలకు స్టాలిన్ జాతీయ స్థాయిలో బదులు తీర్చుకున్న తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో తీసుకుంటున్న రాజకీయ పరిణామాలు ప్రస్తుతం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. పూర్తి విశ్లేషించేందుకు మా ఎడిటర్ రాజు జనార్దన్. ఎస్ రాజు, ఇంకా తమిళనాడులో ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఇంటికి చెట్టు రేవడిలా అయిందా? ఒకవైపు ఏదైనా గట్టిగా పోరాడుతున్నారంటే అటు పశ్చిమ బెంగాల్లో దీదీ కావచ్చు, ఇటు ఇక్కడ డీఎంకే స్టాలిన్ కావచ్చు, వీరు గట్టిగా కాంగ్రెస్కి అండగా ఉండి పోరాటం చేయడం చూస్తూ వచ్చాం. రీసెంట్ ఎన్నికల్లో ఇప్పుడు 2 చోట్ల ఎదురుదెబ్బ తగిలింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు విజయ్తో జతకట్టడంతో ఇటు స్టాలిన్ కూడా ఎదురు తిరిగారు. ఏకంగా అక్కడ ఢిల్లీలో కూడా సభ్యులు సీట్లు మార్చాలంటూ కనిమొళి లేఖ రాయటం మొత్తం ఓవరాల్గా ఎలా చూడాలి? రైట్ సతీష్, ఓవరాల్ గా చూస్తే తమిళనాడు రాజకీయాలు అయితే స్కందాయంగా మారినటువంటి పరిస్థితి. కేవలం తమిళనాడే కాదు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక రాజకీయ అనిశ్చితికి, అంటే ఇండియా కూటమిలో ఒక రాజకీయ అనిశ్చితికి ఇది ఒక కారణం అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్యంగా స్థానిక పార్టీలనే, ప్రాంతీయ పార్టీలనే నమ్ముకున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కొక్క పార్టీ చేజారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మనం ఆమ్ ఆద్మీ పార్టీ చూసాము, అలాగే అనేక పార్టీలను ఇప్పుడు చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఈ సందర్భంలోనే తాజాగా పశ్చిమ బెంగాల్లో ఓటమి, ఆ తర్వాత ఇప్పుడు తమిళనాడులో ఓటమి తర్వాత ముఖ్యంగా డిఎంకేకు ఉన్నటువంటి సభ్యుల బలం, సో ఇదంతా కూడా కలిసి ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి ఒక ఎదురు దెబ్బగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలోనే విజయ్ కి మద్దతు పలికేందుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ఇది ఒక పెద్ద ఆందోళనగా మారింది. ఇప్పటికే ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద డిఎంకే నాయకులు దాడి చేసినటువంటి సందర్భం కూడా ఇందాక జరిగినటువంటి పరిస్థితి. అయితే కనిమొళి ఒక లేఖ రాశారు. పార్లమెంట్ కి సంబంధించినటువంటి లోక్సభ స్పీకర్ కి ఒక లేఖ రాయడం జరిగింది. తమ ఎంపీల సీటింగ్ స్థానాలు మార్చాలని చెప్పేసి, అంతేకాకుండా కాంగ్రెస్ సభ్యుల పక్కన తాము కూర్చోలేమని చెప్పేసి చెబుతూనే డిఎంకేకి కాంగ్రెస్ కి మధ్య ఉన్నటువంటి మైత్రికి అధికారికంగా తెరపడిందని చెప్పేసి ఆమె లేఖలు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే వాస్తవంగా ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే జరిగాయో వీటి వల్ల కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో నష్టపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. స్థానికంగా అధికారం కోసం ప్రయత్నం చేయడం, అంతేకాకుండా మద్దతు పలకడం వల్ల జాతీయ స్థాయిలో ఒక ఉనికి కోల్పోయేటటువంటి సిచ్యువేషన్ లోకి వచ్చింది. మరోపక్క అన్ని రాష్ట్రాలు, దాదాపు ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాస్త పుంజుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రాన్ని చేజారిపోవడం, ఆ రాష్ట్రాల్లో అత్యధిక మెజారిటీ, అంతేకాకుండా ప్రజాబలం ఉన్నటువంటి పార్టీలను నుంచి బయటకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే తమిళనాడులో జరిగినటువంటి పరిణామాలతోటి కాంగ్రెస్ కి అయితే చిక్కులైతే వచ్చినటువంటి పరిస్థితి. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే మరి కాసేపటి అంటే వాళ్ళ సాయంత్రం 4:30కి గవర్నర్ ని మరొకసారి విజయ్ కలవబోతున్నారు. ఆల్రెడీ వీసీకే అలాగే ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు కూడా మద్దతు ఇచ్చినట్టు తెలుస్తుంది. అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి మద్దతుతోనే విజయ్ కలవబోతున్నాడా అనేటువంటి దాని మీద తర్వాత చర్చ అయితే సాగుతున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి అసలు ఏం జరగబోతుంది తమిళనాడులో అనేది మాత్రం మనకు తెలుస్తోంది. అంటే వామపక్షాలు ఆల్రెడీ మీటింగ్ జరుగుతుందని చెప్తున్నారు, అటు వీసీకి కూడా జరుగుతుందని చెప్తారు. వామపక్షాల డెసిషన్ బట్టి వీళ్ళు కూడా తీసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు అనుకోవచ్చు రాజు, క్లారిటీ వచ్చేస్తుంది ఈ రోజు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ రెండు పార్టీలు, అటు డిఎంకే అన్న డిఎంకే రెండు కలిసేటటువంటి పరిస్థితి లేవు. ఇంకో పక్క ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక అంశం బాగా చక్కర్లు కొడుతుంది. ఏంటి అంటే జయలలితని అప్పట్లో ఆమెని చుట్టుపట్టుకొని ఈడ్చుకొచ్చి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. అంటే ఈ రోజు పళనిస్వామిని చూసి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి అన్నాడీఎంకేకి సంబంధించి ఓట్లేదు, కేవలం అమ్మ జయలలితని చూసి ఓట్లేశారు. మరి అలాంటి జయలలితని రోడ్డు మీద ఈడ్చుకొచ్చినటువంటి పరిస్థితి, అసెంబ్లీలో ఉన్నటువంటి సందర్భంలో ఆమె అరెస్ట్ చేసేటువంటి సందర్భంలో బయటకు జుట్టుపట్టుకొని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో దాన్ని
ఇప్పుడు అందరూ కూడా గుర్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటే అది నిజంగా క్షమించడాన్ని నేరమవుతుంది. అంతేకాకుండా పళనిస్వామికి ఇంతటితోటి రాజకీయ పరంగా ఒక ఎండ్ కార్డు పడుతుందని చెప్పేసి ఇప్పుడు అది ఒకటి సర్క్యులేట్ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే విజయ్ కి మాత్రం ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విజయ్ అత్యధిక మెజారిటీ తోటి ఉన్నాడు. మరోపక్క చిన్న పార్టీలు కూడా కలిసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఆల్రెడీ ఇచ్చింది. కాంగ్రెస్ తోటి లెఫ్ట్ పార్టీలు ఎప్పటికీ ఉన్నాయి కాబట్టి సో లెఫ్ట్ పార్టీలను జాతీయ స్థాయిలో ఒప్పించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. అలాగే వికేస్ పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అవసరమైనటువంటి మంత్రాలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకో పక్క డిఎంకే కూడా, ఎందుకంటే ఇప్పుడు అన్నా డిఎంకే తోటి డిఎంకే పొత్తు పెట్టుకొని తద్వారా అధికారంలోకి రావాలని చూస్తే బీజేపీ ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా అన్నా డిఎంకే ఉంది. సో అలాంటి సందర్భంలో అన్నా డిఎంకే ముసుగులో ఇన్ కేసు బీజేపీ గాని తమిళనాడులో అడుగు పెట్టింది, ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యింది అంటే మాత్రం ఖచ్చితంగా స్టాలిన్ కి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు టీవీకే విజయ్ కి తన మిత్రపక్షాల ద్వారా బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేసి తాను కూడా అధికారంలోకి రాకుండా బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేసి ఒక 6 నెలల వరకు ప్రభుత్వం నడిచిన తర్వాత ఏదైనా సరే చర్యలు తీసుకునేటటువంటి దిశగా ఆయన ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికైతే విజయ్ ముఖ్యమంత్రికి అవసరమైనటువంటి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి సపోర్ట్ అయితే డిఎంకే నుంచే వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే డిఎంకే మీన్స్ డిఎంకేకి సంబంధించినటువంటి మిత్రపక్షాల నుంచి. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.